పెసరట్టు కూర చేసుకుందాం. పెసరపప్పు ఒక గంట నానబెట్టి మిక్సీ జార్లో వేసుకొని శుభ్రం కడిగేసాక కావలసిన పదార్థాలు మిరపకాయలు, అల్లం, ధనియాలు, సోపు, ఉల్లి. జార్లో పప్పు కడిగేసి వేసుకున్నాక కొద్దిగా పసుపు, ఉప్పు సరిపడినంత ఉప్పు, అల్లం, మిరపకాయలు, ధనియాలు, కొద్దిగా సోపు వేసి మెత్తగా రుబ్బి వేసుకోండి. ఒక గిన్నెలో తీసుకొని పెనం పెట్టి అట్టులాగా కొద్దిగా దలసరిగా పెట్టుకోండి. కూరకు కదా, ఒక 3 గరిటెలు వేసుకున్నామంటే కొద్దిగా దలసరి వస్తుంది. అట్టు ఏగిపోయాక ఒక ప్లేట్లో తీసుకొని ఈ లోపల కళాయి పెట్టుకొని ఆయిల్ వేసి పచ్చిమిరపకాయలు, ఎల్లుల్లిపాయలు, కరివేపాకు వేగిన తర్వాత ఉల్లి కొద్దిగా 2 స్పూన్లు ఉల్లి వేసుకొని ఉప్పు, పసుపు. ఇది ఉల్లి బాగా వేగిన తర్వాత చుక్కూర వేసుకోవాలి. చుక్కూర శుభ్రంగా కడిగేసుకున్నాక చుక్కూర వేసుకొని కొద్దిగా మెత్తగా వేగినవ్వాలి. ఈలోగా అట్టు చల్లారిపోతుంది. అట్టుని ముక్కలుగా కోసుకొని చిన్న ముక్కలుగా కోసుకోండి. అప్పుడు చుక్కూర వేగిపోయాక ముక్కలన్నీ వేసేసి ఒకసారి కలిపేసి కొద్దిసేపు యాగనివ్వండి. కొద్దిగా మగ్గనిచ్చి అలాగే ఒక 1/2 గ్లాస్ నీళ్ళు వేసుకొని కొద్దిగా దగ్గర పడిందాక ఉంచి కట్టేయండి. పెసరట్టు చుక్కూర రెడీ.